గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు బ్లాగ్స్ అండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? వైజాగ్ నుండి శ్రీకాకుళం అరసవిల్లి అయితే వెళ్తున్నాము. సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇగోండి, ఇక్కడైతే మా జర్నీ స్టార్ట్ అయ్యింది. యాక్చువల్లీ ఊరని బయలుదేరాం. ఫస్ట్ ఊరు నుండి వెళ్దాం అనుకున్నాం, కానీ వెళ్తున్నప్పుడే వెళ్ళిపోదాం ఇంకెందుకని చెప్పేసి ఇక్కడైతే ఆటోలో బయలుదేరిపోయాం. కాంప్లెక్స్ దిగాక మనం టెంపుల్కి వెళ్ళడానికి అయితే 20 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు ఒక్కొక్కరికి. ఇక్కడ నుంచి అయితే ఆటోలో వెళ్ళిపోతున్నాము ముగ్గురం అయితే. ఇంకా టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. చూసారా, 15 మినిట్స్లో దిగిపోయాం అక్కడికి. కాంప్లెక్స్ నుండి ఆటోస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇదంతా టెంపుల్ చాలా బాగా డెవలప్ అయిందనమాట. నేనైతే వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ అబవ్ అయిపోయిందనమాట. మ్యారేజ్ అయిన వెంటనే వెళ్ళాను. ఇంక తర్వాత అయితే అస్సలు వెళ్ళలేదు, టెంపుల్కి వెళ్ళడం అవ్వలేదు. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తుంటా కానీ వెళ్ళడం అయితే అవ్వట్లేదు. వెళ్దాం అనుకుంటున్నా ఇప్పుడు కూడా మళ్ళీ డైరెక్ట్ కాంప్లెక్స్కి వచ్చేయడం, గాబరాగా వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. ఇంక ఈసారి ఎలా అయినా వెళ్ళాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. ఊరు వెళ్ళేటప్పుడు ఎలా అయినా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంకా ఇక్కడైతే చూసారా, ఆర్చ్ దగ్గర ఫోటో దిగుతున్నాము. చాలా గుడి దగ్గర దిగాక చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా ఆర్చ్ చూసాకే, ఎందుకంటే అమ్మ ఎన్నాళ్ళకి టెంపుల్కి వచ్చేసానా అన్నట్టు అనిపించింది అనమాట. అందరికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. చాలా లాంగ్ వెళ్తున్నట్టు. ఎందుకు అంటే మా ఊరు పక్కనే, మా ఊరికి వెళ్తున్న దారిలో ఉంటుంది, బట్ వెళ్ళడం అయితే అవ్వట్లేదు ఎప్పుడు కూడాను. అందుకని చెప్పేసి ఈసారి ఎలాగైనా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఇంకా చూసారు, ఇక్కడైతే ఫొటోస్ దిగుతూ ఉన్నాం అనమాట. ఫొటోస్ దిగి ఇంకా వీడియో తీసుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలి. కొంచెం దగ్గర అనమాట. కొంచెం ఇంకా వెళ్తున్నప్పుడు బ్యాక్ సైడ్ ఒక బామ్మ వచ్చారు కదా, ఆవిడ వచ్చేసి అక్కడే చిన్న పాకిళ్ళు ఉంటుంది అనమాట. అగోండి, గడ్డితో చేసిన ఇల్లు. ఆ ఇంట్లో ఆ బామ్మగారు అయితే పిలుస్తున్నారు మమ్మల్ని, ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకోండి అమ్మ, ఇక్కడ చెప్పులు పెట్టుకోండి అని చెప్పేసి. గుడిలోకి వెళ్ళి రండి అంటే ఆవిడ దగ్గర కొబ్బరికాయ తీసుకోవాలి. మేము ఫస్ట్ అనుకున్నాను, నార్మల్గా ఎవరో అనుకున్నాను అనమాట, మంచి వాళ్ళు కాదు అవును అని చెప్పేసి అలా అనుకున్నాం. ఇంకా తర్వాత చూసాక ఓకేలే, ఇంకా బ్యాగ్లోని బట్టలు ఉన్నాయి. ఆ బ్యాగ్స్ అవి అయితే ఈ పాకలో పెట్టేసాము. ఇంకా పెట్టి చెప్పులు కూడా పెట్టుకోమన్నారు, కానీ మళ్ళీ వేసుకొని అయితే వెళ్ళిపోయాం చెప్పులు. ఇంకా ఆవిడ అమౌంట్ కూడా ఇప్పుడు వద్దు అని చెప్పారు కొబ్బరికాయలు కాట్లకి. ఇంకా వచ్చేకి ఇద్దాంలే అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము. బ్యాగ్లన్నీ అక్కడ పెట్టేసాము. ఓన్లీ ఖాళీ బ్యాగ్ ఒకటి పట్టుకెళ్తున్నాము, ఎందుకంటే ఏమైనా తీసుకుంటే అందులో వేద్దామని చెప్పి ప్రసాదాలు అవి. ఇంకా ఇక్కడైతే గుడి ఇదిగోండి, ఇదేని దారి అనమాట. ఇంకా మేము వెళ్ళి ఒక 15 మినిట్స్ బిఫోర్ ఇంకా కట్టేస్తారనమాట, క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ 4కో ఎందుకు ఓపెన్ చేస్తారనమాట. 4కో 3:30కి ఓపెన్ చేస్తారు. ఇక్కడ చెప్పులు అయితే స్టాండ్లో పెట్టేసుకున్నాం. ఇక్కడ వీడియో నేనే తీస్తూ మళ్ళీ గుడి చూస్తున్నాను ఫుల్గా, దానివల్ల ఇలా కదిలిపోతుంది అనమాట. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది గుడిలోకి వచ్చాక. గుడి అంతా చూసాక ఇవన్నీ ఈ షాప్స్ అనమాట, ఇటు సైడు ఎక్కడ ఉండేవి తెలుసు కదా, అలా ఉంటాయి అనమాట. ఇంకా గుడిలో దర్శనం అయిపోయాక ఇక్కడ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తే భోజనాలు, ఫ్రీ భోజనాలు అనమాట, అన్నప్రసాదం. అండ్ ఇక్కడ వచ్చేసి విగ్రహం పెట్టారు. ఇక్కడ దర్శనం చేసుకుందామని అడిగితే ఇక్కడ ఉండే సెక్యూరిటీ అతనైతే వద్దని చెప్పారు ఫస్ట్. అంటే అవ్వదు, క్లోజ్ అయిపోయింది కదా భోజనాలు అని చెప్పారు. బట్ ఇంకొక అతనికి రిక్వెస్ట్ చేసుకుని టెంపుల్ ఆయనకి వెళ్ళిపోయాము. అతను వెళ్ళమని చెప్పారు. అంటే భోజనాలు అయితే లేవు, బట్ అక్కడ దర్శనం చేసుకొని అండ్ ఫోటోలు అయితే దిగేసి ఇంకొచ్చేసాము అనమాట. ఇంకా అక్కడికి వచ్చేసాక బయటికి వచ్చేస్తున్నాం. అలా వీడియో కొంచెం తీసుకొని ఫోటో దిగాము. అన్నప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము జస్ట్ వెళ్ళి ఒక్క 5 మినిట్స్ ముందరే కంప్లీట్ అయిపోయింది. బట్ ఓకే, దర్శనం అయితే హ్యాపీగా జరిగింది. హ్యాపీగా చూసాం దగ్గర నుండి. సూర్యనారాయణ స్వామిని చూసాము, చాలా హ్యాపీ అనిపించింది. నేను చాలా డేస్ నుండి వెయిటింగ్ అనమాట చూడటానికైతే నేను. అండ్ అప్పుడు మా హస్బెండ్ నేను కలిసి వెళ్ళాం ఆఫ్టర్ మ్యారేజ్. మూవీ కూడా చూసాం, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అదొక మెమొరీ. మా హస్బెండ్తో మళ్ళీ వెళ్ళాలి ఒకసారి, అండ్ పిల్లల్ని తీసుకుని కూడా వెళ్ళాలి. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ది ఇది టైప్ ఉంటుంది కదా, నదిలాగా, అది వచ్చేసి ఎప్పుడు ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి వర్క్ అవుతుందంటే అక్కడ ఉండే వాళ్ళని అడిగాను, ఇక్కడ వాటర్ లేవేంటండి అంటే, వాటర్ అయితే అంటే వాటర్ ఎక్కువ అవ్వడానికి కోసం వర్క్ అయితే అవుతుంది, నీట్గా చేస్తున్నారు, లోతుగా సంథింగ్ ఏదో చేస్తున్నారు, వర్క్ అవుతుంది, ఆగస్ట్ కల్లా కంప్లీట్ అయిపోద్ది, మళ్ళీ రండి అంటున్నారు అన్నమాట అక్కడ ఉండే ఆయన. ఓకే ఓకే అండి వస్తాము అని చెప్పాను అనమాట. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం అయితే ప్రశాంతంగా హ్యాపీగా జరిగింది. ఎంత ఎండ ఉన్నా కూడా ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది మాకైతే మాత్రం. ముగ్గురు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాము. అంత టైర్డ్ అయిపోతాం కదా ఊరి నుండి వచ్చేటప్పుడు, బట్ హ్యాపీ ఫీల్ అయిపోయాము.
అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ అదే రోజు ఎక్కడికి వెళ్ళాం టెంపుల్కి అనేది అది కూడా వ్లాగ్ పెడతాను. అలాగే ఊరు వెళ్ళే వ్లాగ్ కూడా పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వ్లాగ్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు, అందుకని చెప్పి వ్లాగ్ చేయాలంటే ఎడిటింగ్ అంతా చేసి పెడుతున్నా కదా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫుల్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి వ్లాగ్ అయితే. ఇదంతా ఎడిటింగ్ చేసే టైంకి ఈ టైం అయింది. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.